వందే శంభో ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమస్కారం, నేను మీ వేలూరి రవికిరణ్ శర్మ. మనకి ఈ యొక్క 16వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటువంటి విశేషాలు, రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుంటున్నాము. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారంలో ఎలాంటి యోగాలు ఉంటాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు. కుజుడు మేష సంచారం అనుకూలంగానే ఉంటుంది. ఎందువల్ల అంటే వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం షష్ఠ స్థానం అనుకూల స్థానం కుజుడికి. అందువల్ల అనుకూల స్థానంలో కుజ సంచారం వల్ల వ్యాపార రంగంలో అనుకూలత ఉంటుంది. రుణ బాధలు ఏమైనా ఉన్నా రుణ సమస్యల నుంచి బయటపడే యోగాలు ఉంటాయి. అట్లాగే రోగకారకుడు కుజుడు కాబట్టి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. వివాహకారకుడు, సంతానకారకుడు కుజుడే అవ్వటం వల్ల వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. సంతాన విషయంలో శుభవార్తలు వినే యోగాలు ఉంటూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి. అట్లాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే యోగం ఉంటుంది. ఈ యొక్క శని అనుకూలంగా లేడు. ఎందుకంటే వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం అర్ధాష్టమంలో ఉండడం వల్ల ఇందులో కూడా అనురాధ నక్షత్రానికి అధిపతి శనే కాబట్టి శని అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ కూడా శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల కొన్ని యోగాలు కూడా ఇస్తూ ఉంటాడు అనురాధ నక్షత్రం వారికి. అట్లాగే ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క పంచమంలో రాహు సంచారము, ఏకాదశంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది. అట్లాగే దశమంలో బుధ, శుక్ర, రవి సంచారం అనుకూలంగా ఉంది దశమ స్థానంలో. అట్లాగే నవమ స్థానంలో గురు బలం ఉంది 9వ స్థానంలో. ఈ నవమ దశమ స్థానాన్ని అనుకూలంగా ఉండటం వల్ల బుధ, గుర, శుక్ర, రవి అనుకూలతలు, ఈ యొక్క 4 గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైన యోగాలు అవి వస్తూ ఉంటాయి. అలాగే కుజ అనుకూలత ఉంది. ఈ యొక్క శని మాత్రమే ఇబ్బందిగా ఉన్నాడు. శని అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఈ యొక్క శనికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు ప్రతి నిత్యము పారాయణ చేయడం ద్వారా శనైశ్చర గ్రహ అనుకూలత వస్తుంది. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారు నరదృష్టి, నరఘోష అధికంగా ఉంటుంది. కాబట్టి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామికి 21 వడమాల సమర్పించడం ద్వారా నరదృష్టి, నరఘోష నివారణై సుఖంగా ఉండటం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఉండడం వల్ల ఎటొంచి అనారోగ్య సమస్య శనైశ్చర గ్రహం వల్ల మాత్రమే ఉంది. కాబట్టి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపార రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగపరంగా, అలాగే సినీ రంగంలో, రాజకీయ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, అన్ని రంగాల్లో అనుకూలతలు ఉంటాయి ఖచ్చితంగా. ఈ అనుకూలతలు ఉండటం వల్ల వీళ్ళు అనుకున్నవన్నీ కూడా అధిగమించడం జరుగుతుంది. అనుకున్నట్టుగా జరగడం వల్ల దైవ బలం చేకూరడం జరుగుతుంది. వీళ్ళకి ఆ శనైశ్వరుడికి జపం చేయించి శనివార నియమం పాటించడము, శనివారం నాడు వెంకటేశ్వర దీపారాధన చేయటము, శనికి అష్టోత్తరంతో అర్చన, అభిషేకం చేయడం ద్వారా శని అనుకూలత కలిగి సుఖంగా ఉండటం జరుగుతుంది. కాయేను వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. లోకా సమస్తా సుఖినో భవంతు.